దేవునికి వందనాలు. అదే రీతిగా మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. అదే రీతిగా మీరందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి వింటాకు ఎదురు చూస్తున్నటువంటి మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఖచ్చితంగా మనం నమ్ముతున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం. మరి యొక్క సమయంలో మరి ప్రార్థన చేసుకుని తర్వాతగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు గొప్ప దేవ, నీకు వందనాలు నాయనా. మరి యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించావు నాయన. మన యొక్క వాక్యాన్ని వింటాకు మరి ఎవరికి మరి ఏ ఇబ్బంది కలగకుండా ప్రభా మరి చక్కని మరి అవకాశాన్ని కలగచేస్తున్నావు. మరి యొక్క వాక్యానుసారంగా అనేక మంది ప్రభా మరి రక్షింపబడాలి నాయన. మరి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానానికి వెళ్ళకముందు ఒక చిన్న కథ మరి చెప్పిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అడవికి రాజు అనేది సింహం. ఈ సింహము మరి యొక్క అడవిలోకి తిరుగుతున్నప్పుడు ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా భయపడి, ఎందుకంటే రాజుగారు వస్తున్నారంటే ఎవరికైనా భయమే. అయితే ఈ యొక్క రాజు వస్తున్నప్పుడు మరి యొక్క జంతువులన్నీ కూడా పారిపోయి దాక్కుండేవి. అయితే ఈ యొక్క రాజుగారు మరి గుహలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు వీరందరూ కూడా మరి జంతువులన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నాయి. మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాయి. రాజుగారు వచ్చేటప్పుడు మన అందరం కూడా దాక్కుంటున్నాము, మరి రాజుగారు వలన మనం అందరూ కూడా భయపడుతున్నాము. ఇలా ఎన్నాళ్ళు మనం జీవించాలి? ఈ జీవితము మాకు ఇష్టం లేదని వారు మీటింగ్ పెట్టుకుని ఉన్నారు. మీటింగ్ పెట్టుకుని వారందరూ కూడా ఒక సలహాకు వచ్చి ఉన్నారు. మనందరం కూడా రాజుగారి దగ్గరికి వెళ్దాము, రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడదాము అనేసి తీర్మానం తీసుకున్నారు. ఆ యొక్క రాజుగారు బయటికి రాగానే వారందరూ కూడా జంతువులన్నీ కూడా భయపడ్డాయి. రాజుగారండి, మీతో మాట్లాడాలంటే మాకు భయం వేస్తున్నది. అయితే మాకు ఉన్నటువంటి బాధ మీకు చెప్పుకోవాలి కాబట్టి మేము ఒక బాధ మేము చెప్పుకుని మా యొక్క స్థలాలకు మేము వెళ్తామయ్యా అనేసి రాజుగారితో మాట్లాడి ఉన్నాయి. అప్పుడు అందులో ఒక మరి జంతువు మాట్లాడి ఉన్నది. మేము ఈ రీతిగా మేము బ్రతకాలంటే కష్టంగా ఉంటుంది, మీరు వచ్చి మమ్మల్ని భయపెట్టడం ఇది కష్టంగా ఉంటుందయ్యా. అయితే మేము ఒక ఆలోచనకు వచ్చి ఉన్నాము. అయితే ఏంటి ఆ యొక్క ఆలోచన అనేసి సింహం వారు గట్టిగా అడిగి ఉన్నారు. అయ్యా, ఒక్కొక్క రోజు మేము ఒక్కొక్కరము నీ యొక్క గుహలోకి మేము వస్తాము, మమ్మల్ని తినేసి బయటికి మమ్మల్ని పడేసి దుమ్ములన్నీ కూడా మీరు బయటికి రావద్దు, మీరు లోపడే ఉందిరు కానీ అనేసి అందులో మరి ఈ యొక్క గుంపులో ఒక జంతువు మాట్లాడినప్పుడు, సరే అయితే మీరు అలా తీర్మానం తీసుకుని ఉన్నారు కదా, ఆ రీతిగానే కొనసాగించండి అనేసి ఈ యొక్క సింహం చెప్పినప్పుడు రోజుకు ఒక్కొక్కరు మరి యొక్క జంతువులు ఒక్కొక్కటి వెళ్తున్నాయి. ఇలాగా చివరకు కుందేలుకు మరి ఆ రోజు వచ్చి ఉన్నది లోపలికి వెళ్ళటాకు. ఈ యొక్క కుందేలు లోపలికి వెళ్ళకముందు ముందుగానే ఆలోచన చేసుకుంది. అక్కడి నుంచి వస్తుండగా లేట్గా వెళ్ళడము వెళ్ళి ఉన్నది. ఈ యొక్క సింహానికి ఆకలేసేస్తున్నది. ఆకలేసేసి కోపం ఎక్కువైపోయింది. అయితే ఈ యొక్క కుందేలు ఒక మాట చెప్పి ఉన్నది, సింహం గారు, మీకన్నా గొప్పవారు లేరని నేను చెప్పినప్పుడు ఇంకో సింహం అక్కడ ఎక్కడో మరి నన్ను అడుగుతున్నది, ఎవరది, నాకన్నా తక్కువ తప్ప నాకన్నా ఎక్కువ ఎవరు లేరు అనేసి అక్కడ సింహం కూడా చెప్తుందండి అనేసి ఆ సింహం గారికి చెప్పి ఉన్నది. సింహానికి కోపం వచ్చేసింది. అయితే నడైతే అనేసి ఈ యొక్క కుందేలును తీసుకుని వెళ్ళటం జరిగి ఉన్నది. కుందేలు ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఒక బావి దగ్గర, ఒక నుయ్యి దగ్గర తీసుకెళ్ళింది. అప్పుడు కుందేలు అంటున్నది, సింహం వారు అదిగో లోపల ఉండి ఉన్నది, ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క జంతువుని చూడండి అయ్యా అనేసి అన్నదప్పుడు ఈ సింహము ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నీటిలో అలా చూస్తున్నది. ఆ యొక్క నీటిలోని అలా చూస్తున్నది. ఆ నీటిలో చూసేటప్పుడు సింహం యొక్క ముఖము కనిపిస్తున్నది అందులోని.
కనిపిస్తున్నప్పుడు ఎవరో ఉన్నారనేసి సింహం అందులో దూకేసి ఉన్నది. ఏం చేసి ఉన్నది? యొక్క సింహం అందులో దూకేసి ఉన్నది. కుందేలుకు భయం ఉన్నప్పుడు కూడా కుందేలు యొక్క విశ్వాసము మరి ఆ యొక్క కుందేలుకు ఉండి ఉన్నది. విశ్వాసముతో అది ప్రార్థన చేసుకుని వెళ్ళి ఉన్నది. నేను బ్రతుకుతాను అన్నట్టుగా ఆ యొక్క కుందేలు వెళ్ళి ఆ యొక్క సింహాన్ని జయించింది. మరి అట్టి రీతిగానే మన యొక్క అవసరతలో మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో అయినప్పుడు కూడా దేవుడు మనకు సహాయకుడిగా, దేవుడు మనకు అన్ని విషయాల్లో నడిపించేటువంటి దేవుడు మనకు ఉండి ఉన్నప్పుడు మనం ఏ రీతిలో కూడా మనం భయపడక్కర్లేదు. దేవునికి జ్ఞానం మనం అడగాలి. అయ్యా నాకు విశ్వాసముగా నాకు జ్ఞానం కావాలి, విశ్వాసమైనట్టుగా మనం అడగాలి. విశ్వాసంతో దేవుని జ్ఞానం కొరకు అడిగినట్లయితే చిన్న చిన్న మరి యొక్క పనులు కూడా మనం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం మన యొక్క మానవుడిగా ఈ యొక్క జ్ఞానం సరిపోదు. పెద్ద పెద్ద ఆలోచనలు కూడా మనకు ఈ యొక్క జ్ఞానం సరిపోదు. మానవులుగా మనం ఈ యొక్క జ్ఞానము మరి తక్కువే, కానీ మరి దేవుని యొక్క జ్ఞానము మనకున్నట్లయితే దేవుని యొక్క శక్తి ఆ యొక్క విశ్వాసము మనకు ఉన్నట్లయితే మనం ఎటువంటి పని అయినా మనము కొనసాగించవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి రాజులు మరి 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు స్వప్నమందు మరి యొక్క రాజుతో మాట్లాడి ఉన్నాడు. సొలొమోను రాజుతో మాట్లాడి ఉన్నాడు. ఆయన పరిపాలన ఇచ్చేటప్పుడు ఈ యొక్క పట్టణం అంతా కూడా రాజుగారి యొక్క ఆజ్ఞను గైకున్నటువంటి యొక్క ప్రజలు, రాజుగారి యొక్క మాటలు మరి విధేయతగా ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా రాజుగారిని మరి యొక్క మాటలకు కట్టుబడితో మరి ఉండేవారు. అయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రాజుగారికి దేవుడు ఈ యొక్క స్వప్నమందు మాట్లాడుతున్నాడు. నీకు ఏమి కావాలయ్యా అని వరము అడిగినప్పుడు రాజుగారు మరి సొలొమోను రాజుగారు, నాకు అన్నీ కూడా ఉండి ఉన్నాయి నాయన, నా యొక్క తండ్రి గారు నాకు అన్నీ కూడా మరి ఇచ్చి ఉన్నాడు, ఈ యొక్క రాజభోగాలన్నీ కూడా ఇచ్చి ఉన్నాడు, నేను దీని మించి నేను ఇంకేం అడగలను, మరి నాకు కావాల్సినటువంటి ఈ యొక్క పరిపాలనకు మరి నాకు జ్ఞానం కావాలని అడిగినప్పుడు అటు రీతిగానే దేవుడు చక్కని జ్ఞానాన్ని సొలొమోను రాజుకు కలగచేసి ఉన్నాడు. మంచి జ్ఞానాన్ని మరి ఆయన కలగచేసి ఉన్నాడు. విశ్వాసంతో మరి ఆయన మరి అడిగినప్పుడు మరి దేవుడు కలగచేసి ఉన్నాడు. నీ యొక్క మరి పరీక్షల్లోనే కానీ నీకు కూడా జ్ఞానం కావాలని అనుకుంటావు. హైయర్ స్టడీస్ మరి యొక్క పెద్ద పెద్ద చదువుల్లో చదువుకోవాలని ఆశ నీకు ఉంటుంది. జ్ఞానం కావాలి, అందులో మనం పాస్ అవ్వాలని. ఉద్యోగాల్లో కూడా మంచి జ్ఞానం కావాలి. మరి యొక్క కుటుంబాల్లో పరిపాలించడానికి కూడా మరి కుటుంబంలో కూడా జ్ఞానం కావాలి. భార్య భర్తల్లో కూడా మంచి జ్ఞానం కావాలి. ఒకరికొకరికి అర్థం చేసుకునే యొక్క జ్ఞానం కావాలి. బిడ్డలు ఎందుకు కూడా మంచి జ్ఞానం కావాలి. నీ బిడ్డకు మంచి జ్ఞానం కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఏ రీతిగా నువ్వు చేస్తున్నావు? విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ నువ్వు విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ యొక్క కుమారుడికి, నీ యొక్క కుమార్తెకైనా సరే, నీ భార్యకైనా, నీ భర్తకైనా సరే దేవుడు మరి మంచి జ్ఞానాన్ని కలగచేస్తాడు. సొలొమోను రాజుకి మంచి జ్ఞానాన్ని కలగచేసి ఉన్నాడు. ఆ యొక్క పరిపాలనలో మరి ఈ యొక్క గొప్ప న్యాయాన్ని తీర్చి ఉన్నాడు. 2 స్త్రీలు వచ్చి ఉన్నారు న్యాయం తీర్చమని. ఒక బిడ్డను తీసుకొచ్చి ఉన్నారు. అయా ఈ బిడ్డ నాది, ఇంకా మాట అది ఈ బిడ్డ నాది అనేసి ఇద్దరు కూడా దెబ్బలాడుకోవడం జరిగి ఉన్నది. వారిద్దరిలో ఫైటింగ్, మరి ఒకరికొకరు మరి గొడవలు జరగడం జరిగి ఉన్నది. అయితే సొలొమోను రాజు ఏ రీతిగా నేను న్యాయం తీర్చగలను, ఏ రీతిగా నేను న్యాయం తీర్చగలను అనేసి దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు. వారిద్దరిలో మరి న్యాయం తీర్చాలి కాబట్టి ఆ యొక్క కుమారుని మధ్యలో మరి యొక్క గుంపులో మరి తీసుకొచ్చి ఉన్నారు కాబట్టి ఒక కత్తిని తీసుకొని రామని చెప్పి ఉన్నాడు.
ఆ యొక్క కత్తిని తీసుకొచ్చి ఆ యొక్క బిడ్డను 2 భాగాల కింద చేసి ఒక భాగము ఒక తల్లికి, ఒక భాగము ఒక తల్లికి ఇచ్చేయమని చెప్పినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. ఇదేమిటి, రాజుగారు న్యాయం తీరుస్తాడు అనేసి మేము అందరం కూడా వస్తే ఈ యొక్క బిడ్డ మరి యొక్క చంపేమని చేస్తున్నాడు, మరి ఈ యొక్క తల్లులు ఇద్దరు కూడా మరి ఏమవుతారు అనేసి వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క కత్తి తీసుకొచ్చి ఆ యొక్క బిడ్డను 2 భాగాల కింద చేస్తుంటే ఆ యొక్క తల్లి, కన్న తల్లి, అయ్యా ఆ యొక్క బిడ్డను చంపవద్దు, ఆ యొక్క బిడ్డను ఆ యొక్క తల్లికి ఇచ్చేయండి, బ్రతుకుంటే ఆ యొక్క తల్లి దగ్గరే బ్రతుకుంటాడు అనేసి ఆ యొక్క నిజమైనటువంటి కన్న తల్లి మరి ఆ రీతిగా సొలొమోను రాజు చెప్తే, మరి ఇంకో తల్లి 2 భాగాల కింద చెయ్యి అనేసి అక్కడ రాజుగారికి చెప్పినప్పుడు అక్కడ ఆలోచన మరి వారందరూ కూడా తెలిసి ఉన్నది. రాజుగారు ఎందుకు చేయమన్నారు అనేది అక్కడ న్యాయం తీర్చి ఉన్నాడు సొలొమోను రాజు. మరి చక్కని జ్ఞానాన్ని దేవుడు కలగచేసి ఉన్నాడు. విశ్వాసంతో మరి దేవుని అడిగినటువంటి జ్ఞానం మరి దేవుడు కలగచేసి ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుణ్ణి అడిగేటప్పుడు మనకు ఆశకి అంతు లేకుండా అడుగుతూ ఉంటాం. మన ఆశకి అంతు లేకుండా అడుగుతూ ఉంటాం. చాలామంది కూడా ఎవరైనప్పుడు కూడా మరి దేవుడు మరి యొక్క సొలొమోను రాజుని అడిగినప్పుడు జ్ఞానాన్నే కావాలని అడిగినప్పుడు ఆయన చక్కగా దేవుడు కలగచేస్తున్నాడు. ఆస్తుపాస్తులు ఉన్నప్పుడు కూడా ఇంకా కూడా కావాలనుకుంటారు చాలామంది కూడా. ఒక వ్యక్తి మరి చూసుకున్నట్లయితే రాజుగారు అన్నారంట, ఈ యొక్క భూమి అంతా కూడా చూసి ఉన్నారు కదా, ఈ భూమి మరి ఎంతవరకు అయితే నువ్వు పరిగెడతావో అంతవరకు నీదే స్థలం అనేసి ఒక వ్యక్తితో చెప్పాడు. ఆ వ్యక్తి సరే రాజుగారు నాకు చెప్పి ఉన్నారు కదా, ఈ స్థలం ఎంతవరకు నేను పరిగెడితే అంతవరకు నాకే ఇస్తానని చెప్పి ఉన్నాడు కదా రాజు, అయితే నేను పరిగెత్తుతాను అనేసి ఆయన ఉదయం ప్రారంభించాడు పరిగెట్టడం. తెల్లవారకుండానే లేచిపోయి ఆయన పరిగెట్టడం ప్రారంభించాడు. పరిగెట్టాడు. సాయంత్రం అయిపోయేటప్పటికి ఆయన పరిగెత్తుకుంటా మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వచ్చి పరిగెత్తి రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఊపిరి పీల్చుకోలేక మరి ఆయన ఎదురుగానే కాళ్ళ దగ్గర పడిపోయి చనిపోయాడు. ఎంతవరకు అయితే ఆయన పరిగెట్టాడు కానీ చివరికి వచ్చేటప్పటికి ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క స్థలం దగ్గరే 6 అడుగుల యొక్క గోతులోనే పెట్టి వేస్తున్నారు. 6 అడుగులు. ఎంతైతే ఆశపడి ఉన్నాడో ఆ ఆశ అంతా కూడా ఆయనకు చివరకు 6 అడుగులు మిగిలి ఉన్నది. సొలొమోను రాజు అంతా ఉన్నదప్పుడు కూడా, ఆస్తి అంతా ఉన్నదప్పుడు కూడా నాకు ఇంకనూ కూడా కావాలయ్యా అని దేవుణ్ణి అడగలేదు. నాకు ఇంత బంగారం ఉంది, వెండి ఉంది, ఇవన్నీ కూడా నాకు సరిపోవట్లేదు, ఇంకనూ కూడా బోళ్ళు అంత ఆస్తి కావాలయ్యా అనేసి రాజుగారు అడగలేదు. పరిపాలన చేయడానికి జ్ఞానాన్ని అడిగాడంతే. మరి ఈ యొక్క వ్యక్తి ఏం చేసి ఉన్నాడు, ఆ యొక్క భూమి అంతా పరిగెడితే అదంతా కూడా నాదే అనుకుని పరిగెట్టాడు, చివరకు మరణాన్ని తెచ్చుకున్నాడు. మరి అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్నది. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మనం అడిగినట్లయితే మన దేవుడు మనకు కలుగచేస్తాడు. ఏమైతే మనకు అవసరతలో ఏదైతే మనకి కావాలనుకుంటున్నావో విశ్వాసంగా దేవుణ్ణి అడిగినట్లయితే నీ దేవుడు నీకు కలుగచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వివాహం కాలేకపోతే విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేయి. వివాహాల్లో కూడా చాలామంది కూడా సంవత్సరాలు జరిపేస్తూనే ఉంటారు. పెద్ద వయసు వచ్చినప్పుడు కూడా జరిపేస్తూనే ఉంటారు. యవ్వన కాలంలో మరి వివాహాలు చేసుకోరు. చాలామంది కూడా ఉద్యోగాల్లో మునిగిపోతారు. ఉద్యోగాల్లో మునిగిపోయినప్పుడు కూడా కొంతమందికి వివాహాలు కావు. కారణం
వారిలో ఉన్నటువంటి ప్రార్థన లేకపోవడం, విశ్వాస ప్రార్థన లేకపోవడం. ఇస్సాకు కూడా మరి తన తండ్రి మరి అబ్రహాము వివాహం కొరకు మరి పంపి ఉన్నాడు వారి యొక్క సేవకులను. నా యొక్క కుమారుడి కొరకు వివాహం చేయాలి కాబట్టి మంచి భార్యను మరి చూడాలి అనేసి తండ్రి యొక్క విశ్వాసము మరి యొక్క సేవకుల ద్వారా మరి పంపించి మరి వారికి కావాల్సినటువంటి ధనము అన్నీ కూడా ఇస్సాకు కావాల్సినటువంటి చక్కని భార్య కావాలి కాబట్టి మరి అబ్రహాము పంపించి ఉన్నాడు. మరి ఇస్సాకు కూడా విశ్వాసంతో ఆయన కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి ఇస్సాకుకు మంచి భార్యను కలుగచేసి ఉన్నాడు. భార్య మరి ఇస్సాకుకు మంచి ఓర్పు గలది మరి వచ్చి ఉన్నది. కేవలం ఆయన చేసినటువంటి ప్రార్థనే, ఆయన యొక్క విశ్వాసమే మంచి భార్య ఆయనకు కలిగి ఉన్నది. ఈ రోజున నీకు కూడా మంచి భార్య దేవుడు కలగచేస్తాడు విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే. నేను కూడా నా యొక్క జీవితంలో కూడా మరి నేను చుట్టారకానికి వెళ్ళేటప్పుడు నేను చూసుకునేవాడిని, మరి నాకు నచ్చేవారు కాదు. ఒకవేళ చూసుకున్నప్పుడు కూడా మరి అక్కడ ఒకరికొకరికి అర్థం లేకుండా ఉండేది. నేను ఇలాగా 2, 3, 4 సార్లు నేను వెళ్ళి ఉన్నాను చుట్టారకాలకి, చూశాను అమ్మాయిని, నాకు నచ్చేవారు కాదు. ఎందుకంటే చూడగానే అమ్మాయి మనకు నెమ్మదిగా ఉంటుందా, వినయంగా ఉంటుందా, దేవునిలో ఉంటుందా లేదా అనేది మనకు ముఖ్యంగా. అయితే ఇలా నాకు ఎవరు కూడా కనిపించేవారు కాదు సరిగ్గా. అయితే నేను దేవునికి ఒకటే నిర్ణయం తీసుకున్నాను. అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళినా మేమేం చేయలేము. అయితే నా యొక్క ప్రార్థన కూడా అవసరం కాబట్టి విశ్వాసంగా నేను ప్రార్థన చేస్తాను. నా యొక్క ప్రార్థనను అంగీకరించినట్లయితే నాకు చక్కని భార్య కావాలి నాయనా అనేసి నేను మోకాళ్ళు వేసి ఒక రాత్రంతా మరి ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క వారములో నా దేవుడు నాకు మంచి భార్యను కలగచేస్తున్నాడు. ఆమె మరి చక్కగా మరి వినయంగా మరి ఆమె కూడా మన యొక్క జీవితంలో కూడా మరి చక్కని మరి అర్థం చేసుకుని ఇద్దరం మరి నడుచుకుంటున్నాం. మరి ఆ రీతిగా నీకు కూడా విశ్వాసం ఉండాలి. నీకు కూడా విశ్వాసం ఉన్నట్లయితే నీ దేవుడు నువ్వు అనుకున్న రీతిలో కాకుండా ఇంకను కూడా మంచిగా నీ దేవునికి కలగచేస్తాడు. విశ్వాస ప్రార్థన, విశ్వాసంగా దేవునిలో ఉండి నువ్వు ప్రార్థన చేసి రాత్రి పగళ్ళు కూడా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ దేవుడు నీ ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే. నీకు విశ్వాసం లేనట్లయితే నీ దేవుడిని నువ్వు అడగవద్దు. నీ దేవుడిని నువ్వు అడగవద్దు. విశ్వాసం లేనట్లయితే నువ్వు నమ్మిన ఎడల మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం అడుగుడు మీకు ఇవ్వబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అటు రీతిగా నువ్వు అడుగు, నీ దేవుడిని నువ్వు అడుగు. నీ దేవుడు నీకు ఇచ్చేవాడు ఉన్నాడు, నీ తండ్రి ఉన్నాడు. నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు మరి రొట్టె కావాలంటే మీ నాన్న రొట్టె ఇవ్వకుండా చేతిలో రాయి పెడతాడా? పెట్టడు. రొట్టె ఇస్తాడు మీ నాన్న. మంచిగా అది పాడైపోయినప్పుడు కూడా మంచిది తీసుకురావాలనే నీ తండ్రి చూస్తాడు. నాన్న నాకు చేప కావాలంటే చేప ఇవ్వడం మానేసి చేతిలో పాము పెడతాడా? పెట్టడు. నీ తండ్రి నీకు మంచి కొరకే కోరుకుంటాడు. అటువంటి దేవుడు మనకు ఉండి ఉన్నాడు. మనకన్నా, మన తండ్రుల కన్నా మన గొప్ప దేవుడు మన తండ్రి మరి ఆయన ఉండి ఉన్నాడు. అటువంటి తండ్రి మనకున్నదప్పుడు మనం ఎందుకు భయపడాలి? విశ్వాసంగా నువ్వు అడిగినట్లయితే విశ్వాసంగా నీకు అన్నీ కలుగ చేస్తానంటున్నాడు. అన్నీ కలుగ చేస్తానంటున్నాడు. నీ జీవితంలో నీ తల్లిదండ్రులే అందు కూడా దేవుడు ఉంటాడు. అన్ని విషయాల్లో మీ యొక్క తల్లిదండ్రుల ద్వారా నీకు అన్ని కలుగ చేస్తాడు. నీ భార్య ద్వారా అన్ని కలుగ చేస్తాడు. నీ భర్త ద్వారా అన్ని కలుగ చేస్తాడు. కేవలం విశ్వాస ప్రార్థన. ఇది మాత్రం మర్చిపోవద్దు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం గుర్తు చేసుకున్నట్లయితే, మన ఆపదలో ఉన్నప్పుడు కూడా ఆయన అడిగినట్లయితే మన దేవుడు మనకు కలుగ చేస్తాడు. మరి ఆగరు కూడా చూసుకున్నట్లయితే మరి ఆమె కూడా
ఆమె యొక్క జీవితంలో కూడా ఎడారి జీవితం, మరి ఎడారి ప్రయాణం కొనసాగించి ఉన్నది. ఆ యొక్క ఎడారి ప్రయాణములో తన బిడ్డను తీసుకుని ఎండలో ఇసుకలో మరి నడుచుకుంటూ వెళ్ళి ఉన్నది ఆమె యొక్క ప్రయాణం. ఎంతవరకు ఆమె నడిచి ఉన్నదో ఆమెకే తెలియదు. ఆమెకు ఆకలేస్తున్నది, దాహం వేస్తున్నది, ఏమి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఆమె ఉండి ఉన్నది. చంటి బిడ్డ మరి ఉండి ఉన్నాడు హాగరుకు. ఎంతవరకు నేను నడవాలయా అనేసి ఇక నడవలేక ఆ యొక్క చంటి బిడ్డను ఆ యొక్క పొద దగ్గర పెట్టేసి ఉన్నది. ఆమె వినలేకపోతున్నది. తన యొక్క బిడ్డ ఆ యొక్క కేకలు వినలేకపోయి ఆ యొక్క బిడ్డను పక్కన పెట్టేసి ఆమె దూరంగా వెళ్ళిపోయి నుంచుని ఉన్నది. మరి బిడ్డ యొక్క కేకలు దేవుడు ఆలకించి ఉన్నాడు. బిడ్డ యొక్క కేకలు దేవుడు ఆలకించి ఉన్నాడు. ఆదికాండము 21వ అధ్యాయంలో మరి చూసుకున్నట్లయితే హాగరు కొరకు మరి అక్కడ చక్కగా మరి రాయబడి ఉన్నది. మరి ఆ యొక్క చంటి బిడ్డ మరి కేకలు, ఆ యొక్క అయిపోయినటువంటి యొక్క నీళ్ళు, మరి ఆ యొక్క దేవుడు నీళ్ళు కలగ చేసి ఉన్నాడు. ఆ యొక్క దాహము తీర్చుకుని ఉన్నారు హాగరు తన బిడ్డ. ఆ యొక్క ఎడారి ప్రయాణంలో దేవుడు మరి ఉండి ఉన్నాడు కాబట్టి దేవుడు వారిద్దరిని రక్షించి ఉన్నాడు. అడిగింది దేవుడు వారి కలగ చేస్తున్నాడు. అటు రీతిగా నువ్వు కూడా ఎడారి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. హాగరు వలె నువ్వు కూడా దేవుని మరి అడిగినట్లయితే చంటి బిడ్డ మరి ఆ యొక్క దేవుని యొక్క స్వరం, ప్రార్థన చేయలేనటువంటి స్వరం ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ యొక్క బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి ఉన్నాడు. దేవుడు ఆ యొక్క బిడ్డకి చక్కని నీళ్ళు కలుగ చేసి ఉన్నాడు, తల్లికి కూడా. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకి అన్నీ సమకూరుస్తాడు. బిడ్డ ప్రార్థన చేయలేడు, దేవుని అడగలేడు, అయితే దేవుడు ఆ యొక్క బిడ్డను అర్థం చేసుకుని కలుగ చేసి ఉన్నాడు. మరి ఇప్పటి వరకు కూడా మనం చూసి ఉన్నాం సొలొమోను రాజుకి మంచి జ్ఞానాన్ని కలుగ చేసి ఉన్నాడు. అదే రీతిగా మరి హాగరుకు మంచి దాహాన్ని తీర్చి ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు దాహాన్ని తీరుస్తాడు. మన దేవుని అడుగుదాం, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. మరి ఇప్పటి వరకు కూడా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉన్నాము నాయన. మాకు ఇప్పటి వరకు కూడా చక్కగా నడిపించి ఉన్నాము. నీకు వందనాలు చెల్లిస్తున్నా. తల వంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. వారి యొక్క కుటుంబాలను కూడా దీవించండి. వారి యొక్క పనుల్లో మీరు తోడుగా ఉండి, వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి వారి యొక్క జీవితంలో గొప్పగా వారిని నడిపిస్తారని యేసు పరిశుద్ధం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మీ కొరకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు సంప్రదించినట్లయితే మేము ప్రార్థన చేస్తాము. పుస్తకాలు కావాలనుకుంటే ఈ యొక్క అడ్రస్కు మాకు సంప్రదించినట్లయితే మీకు మేము అందజేస్తాము.